నిజాయితీ ఫలితం. ఒక చిన్న ఊరిలో రాము అనే పేద కూలి ఉండేవాడు. అతడికి నిజాయితీ చాలా ముఖ్యం. ఒకరోజు అతను అడవిలో కూలి పని చేసేటప్పుడు ఒక బంగారు నాణ్యం కనిపించింది. రాము ఆశ్చర్యంగా, అయ్యో, ఇది ఎవరిదో తెలీదు. నేను దీన్ని నిజమైన యజమానికి ఇవ్వాలి. అది ఊరి పెద్ద గంగయ్యదని తెలిసి వెంటనే అతనికి ఇచ్చేయాలని రాము ఊర్లోకి వెళ్ళి అతన్ని కలుసుకుంటాడు. రాము ఇలా అంటాడు. గంగయ్య గారు, అడవిలో ఈ బంగారు నాణ్యం కనిపించింది. ఇది మీదే అనుకుంటాను. మీరు చూసుకోండి. గంగయ్య, రాము, నువ్వు చాలా మంచివాడివి. ఈ కాలంలో నీ అంత నిజాయితీ చూపించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. అలా చెప్పి గంగయ్య ఆనందంతో తిరిగి 5 బంగారు నాణ్యాలు రాముకు ఇస్తాడు. రాము ఆనందంతో ఇలా అంటాడు. నా ధర్మం నేను చేశాను గంగయ్య గారు. నాకు ఇంత ధనం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. గంగయ్య ఇలా అంటాడు. మనం నిజాయితీగా ఉంటే మంచి ఫలితాలనే ఇస్తుంది. రాము, నీలాంటి వారు ఈ ప్రపంచంలో ఉంటే ఇంకా మంచిగా మారుతుంది. అని రాముని అభినందిస్తాడు. గంగయ్య, ఈ కథలోని నీతి: నిజాయితీగా మనముంటే మనకు మంచే జరుగుతుంది. చూశారు కదా? మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.